ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎంత ఇచ్చుకోమంటారు బాబు? సరే బాబు. జగ్గు దాదా తందాలి లేదు బాబు. జగ్గు దాదా తందాలు ఇచ్చుకో. ఇదిగో బాబు. ₹50 నా దగ్గర ఉంటాయి బాబు. నా దగ్గర ఉన్నది ₹5 బాబు. ₹5 మరి లేవు బాబు. ₹50 తందా ఇచ్చుకో. మరి లేవు బాబు. లేవా? ఏంట్రా కిరాణా కొట్టువాడు బెల్లం కొట్టిన రాయిలాగా చూస్తూ ఉండిపోయాడు? కొత్తగా పెట్టారు కదరా, మన విషయం తెలియదు. అదంట్రా చూద్దాం. ఏ ముసలాడా అలా చూస్తున్నావు? చందా ఇచ్చుకో. దేనికి బాబు? ఎవడైనా దిక్కులేని వాడు చచ్చిపోయాడా? ముసలి పీనుగా జగ్గుదాగా పుట్టినరోజు. చందా ఇచ్చుకో. ఇచ్చుకో. ఆయన పుడితే అడుక్కు తినడం ఎందుకు బాబు? ముసలికి ఎలా పెట్టారు? ఇదిగో బాబు. ముష్టి మీద 100 ఇచ్చుకో. అసలే కొత్త కొట్టు బాబు, బేరం కూడా లేదు. మా యజమాని గారు వస్తే ఇది కూడా ఇవ్వరు. ఎందుకు ఇవ్వడరా? వాడు అబ్బతో ఇప్పిస్తాం. జగ్గుదాదా దెబ్బంటే తెలియనట్టుంది. రామయ్య, ₹10 లోపల పెట్టి. ఓహో, కొట్టు యజమానివా? 100 కాదు 2 ఇచ్చుకో. పేరగా వచ్చిన సొమ్ముతిని ఒళ్ళు బలవటానిక? కానీ పాట లేకుండా అడ్డగాడిదల్లా ఊరు మీద పడి ఇంకా వసూలు చేయటానిక? అవునే, మమ్మల్నే పొమ్మంటావరా? ఎంత ధైర్యంరా నీకు? చూస్తానే. మళ్ళీ ఈ ప్రాంతాల్లో కనిపించారంటే ఎముకలే వేస్తాను. జాగ్రత్త. మమ్మల్ని కొడతామంటారు? నీ సంగతి తేలుస్తాం. గురువు అంటూ నాకే ఎత్ర పెడతారా? మీ ప్రాణాలు తీస్తాను. చెప్పండి, వసూళ్లు చేసి ఒక్కొక్కడు ఎంత కేసుకున్నారు? మీ సొమ్మును తాగితే తల్లిని తాగినంత ఒట్టుకురు. దానమిచ్చే దాతం దోచుకుంటావా దాదా? మరి ప్రతి ఏటా నా పుట్టినరోజు పండగకు 10,000కు పైగా రాలేవి. ఇప్పుడే వచ్చిందిరా రాబడి 10,000కే పడిపోయింది. ఎవడో శంభూ ప్రసాద్ అటు గురువు గారు కొత్తగా కొట్టు పెట్టాడు. దాని ఇవ్వకపోగా మమ్మల్ని అందరినీ చితకబాడాడు గురు. సంగతి శంభూ ప్రసాద్
శంభు ప్రసాద్ శంభు ప్రసాద్ శంభు ప్రసాద్ శంభు ప్రసాద్ శంభు ప్రసాద్. గురు 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 నువ్వు పడిపోతే ఎలా గురు? జగ్గు కూడా మనసు అది కూడా పట్టుకుంటానరా. ఒరే జగ్గు లేవరా. ఓ నాని లేవడం లేదురా. ఏమైంది? చచ్చిపోయాడు బాబు. ఇప్పుడు పోలీసులు వస్తే ఎట్లా బాబు? నేను స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్తాను. బాబు మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళొద్దు. ఈ జగ్గుదాత ప్రజాకంటకుడు. మీ వల్ల వాడు సీనియర్ అయింది. ఇక మీద మేము హాయిగా బ్రతుకుతాం బాబు. ఏమైంది? జగ్గుదాత ఉరేసుకున్నాడు బాబు. వీడు జనాన్ని చంపుకు తింటాడు కానీ తానుగా తావడే. చేసిన పాపానికి పశ్చాత్తాపం ఎక్కువదండి. పశ్చాత్తాపం కాదు, ఒళ్ళు కలిసి ఉరేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ బాడీని హ్యాండ్ అవుట్ చేసుకోండి. ఎవరు? అరే, ఎందుకండి ఇవన్నీ? వద్దండి. ఏమిటిదంతా? మామూలుగానండి. ఇక నుంచి మా రక్షకులు మీరే. మేము ఇచ్చుకోవాల్సిందే, మీరు పుచ్చుకోవాల్సిందే. అవసరం లేదు. కష్టాల్లో ఉన్న మనుషులను ఆదుకోవటం మానవత్వం. డబ్బు కమ్ముడు పోవటం వ్యాపారం అవుతుంది. నేను అలాంటి వాడిని కాను. తీసుకెళ్ళండి. ఆహా, నిజంగా మీరు మహామనిషి అండి. నమస్కారం శంభు ప్రసాద్ గారు. నమస్కారం అండి. రండి కూర్చోండి. తమరు? నా పేరు జమన్ లాల్. ఈ మామూలు తీసుకోనండి. అబ్బాయి నేను మామూలు ఇవ్వడానికి రాలేదండి. నా వ్యాపారానికి మీ దగ్గర పెట్టుబడి తీసుకోవడానికి వచ్చాను. నేనేదో చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నవాడిని. పెట్టుబడికి నా దగ్గరే ఉంటుందండి. ధైర్య సాహసాలే మీ పెట్టుబడి అండి. మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. చూడండి శంభు ప్రసాద్ గారు, ఇక్కడ మాకు కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఏరియాలో రౌడీ గుండాల ఎలిమెంట్స్ తో వ్యాపారం సరిగ్గా నడపలేకపోతున్నాం. గవర్నమెంట్ సహాయం కూడా మాకు సరిగ్గా అందటం లేదు. మేమేమో పరాయి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళం. అయితే నేను మీకు ఏ రకంగా ఉపయోగపడతాను? మీ గురించి విన్నాను. మీరు మా వ్యాపారంలో భాగస్తులుగా ఉంటే చాలు, మన వ్యాపారానికి ఎదురుండదు. లక్షలు లక్షలు సంపాదించవచ్చు. మీ వాటా లాభం మీకు పువ్వుల్లో పెట్టి సమర్పిస్తాం. ఒక్క సంతకం పెట్టండి. ఒకే ఒక సంతకం ప్లీజ్. సరే, మీ ఇష్టం. శంభు ప్రసాద్ స్పీకింగ్. అలాగే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. హలో హలో, మీరు ఆఫీస్కి వచ్చి సెక్రటరీతో మాట్లాడండి. మిస్టర్ నిరంజన్, కమిన్. కమిన్ సార్. మా బాస్తో నేను మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ కనిపించండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది మన లక్ష్మీ రంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కొత్త కాంట్రాక్ట్ సార్. ఇవి మన లక్ష్మీ రంగా ఎక్స్పోర్ట్కి సంబంధించిన పేపర్ సార్. ఇది మన ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ కొటేషన్ పంపిస్తున్నాం సార్. అలాగే అందరినీ లోపలికి పంపించు. స్టాఫ్ అందరికీ 2 నెలలు బోనస్ ఇమ్మన్నాను. ఇచ్చారా? ఈ చెక్ అదే సార్. నమస్కారం బాబు. నమస్కారం అభిషే గారు. రండి కూర్చోండి. ఏమిటి పెద్దలంతా మూకమ్మడిగా వచ్చారు? ఏమైనా విశేషమా? మా ఊర్లో జూనియర్ కాలేజీ ఓపెన్ చేయాలనుకుంటున్నాం బాబు. మీరు అంగీకరిస్తే ఆ కాలేజీకి మీ పేరే పెట్టాలనుకుంటున్నాం బాబు. నా పేరు కాదు, లక్ష్మీ రంగా కాలేజ్ అని పెట్టండి. అన్నట్టు మీ కంపెనీలన్నీ అదే పేరు మీద ఉన్నాయి. లక్ష్మీ రంగా అంటే ఎవరండి? లక్ష్మి మా అమ్మ పేరు, రంగారావు మా నాన్నగారి పేరు.
తప్పకుండా మా కాలేజీకి ఆ పుణ్య దంపతుల పేరు పెడతామండి. ఇదిగో 5 లక్షల రూపాయల చెక్ తీసుకోండి. ధర్మప్రభువులు వస్తామండి. వస్తాం బాబు. అలాగే. సుధా, అమ్మా సుధా. అన్నయ్య డోర్ తెరవన్నయ్య. పేపర్లో చూశానమ్మా, నువ్వు ఇంటర్ పాస్ అయ్యావులే. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినన్నయ్య. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. కంగ్రాచులేషన్స్. స్వీట్స్ అందరికి లేదు. తీసుకోండి. తమ్ముణ్ణి చెల్లెల్ని గుండెల్లో దాచుకుని పెంచుకున్నందుకు నీ పేరు నిలబెడతారు బాబు. నా పేరు నిలబెట్టం కాదు రామయ్య, వాళ్ళు పేరు ప్రతిష్టలతో జీవించాలి. కాలేజీ రావట్లేదు. వెళ్ళావా? ఏది ప్రజా సమూహము? విశేషాలు విన్నవించుకోండి. నోరు మూసుకొని గ్రామసింహం గారు. గ్రామసింహం అంటే కుక్క నాకు తెలియదురా, గుంట నక్క. నువ్వు నోరు ముయ్యరా బీడి ముక్క, అరిటి తొక్క. నోరు మూసుకుంటారా వెతవల్లారా? నీ కోతలు బూతులు విని ఆ చెట్ల మీద పెట్లు కూడా చెడిపోతున్నాయి. అసలు విషయం చెప్తా మనిషి కొట్టుకు తెస్తారేమిట్రా? ఏం లేదు గురు, ఆ వగరపోలు చక్కరగా లేడు. మన కాలేజీ ఇప్పుడు రాణి మీద పెద్ద పెద్ద పంటలు కడతాడు గురు. మా దగ్గర దమ్ములు లేవు, సొమ్ములు లేవు. ఇప్పుడు దాకా ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడు. మీకోసం ఎదురు చూస్తున్నాం గురు. అనుకో చక్కర వస్తున్నారా? శంకర బోధ శరీరా సోదరా, నీ గాత్వస్వర బాణములతో మా శరీరము తూట్లు పడిపోవచ్చున్నది. ఆపము ఆపము. కాదు గురు, గోడు. నువ్వు నీ ఉద్భిరాణి గురించి కట్టిన పందాలకు మన ఎక్స్పర్ట్ వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఎవడ్రా అది? ఇప్పుడు నా ముందు అనుమను. ఎవరైనా ఉడ్బీరాని పేరెత్తినా, దాని వంక చూసినా, కనీసం దాని పక్క నడవాలకు నేను ఊరుకోను. ఊరుకోక ఊరేసుకుంటావా? అది సరే గాని ఉడ్బీ అని నువ్వు అనుకోవటమేనా? అట్నుంచి కూడా ఏమైనా ఉందా? మా నాన్న వాళ్ళ నాన్న ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళు చూసుకుంటారు, ఇక్కడ మీరు చూసుకుంటారన్నమాట. ముఖం చూడు. అది కూడా రాణి వస్తుంది. గురు, అయితే ఓ పన్నం. ఈ పువ్వు మా రాజా తీసుకెళ్లి నీ ఉడ్బీకి ఇస్తాడు, ఆవిడ స్వీకరిస్తుంది. ఏం గురు? అంతేకాదురా, చిరునవ్వుతో స్వీకరించి తల్లో కూడా పెట్టుకుంటుంది. ఇంపాసిబుల్. పన్ను 100 రూపాయలు. అది పిరికి బందల పన్నం. గురు, మనము నెక్కువారము తగ్గనేలా 200 అడదమా? 200 ఏమిటి, 500 అడిదాము. మీ మాట మీద నాకు నమ్మకం లేదు. అలా మాది రాజవంశం. మాది వాడు అబ్బవంశం. ఇదిగో 500. విజయీ భవ. నువ్వు ఉండరా శకున పక్షి? గురు, ఇలా ఇవ్వు. పడుకో. ఈ దెబ్బతో రాజాగాడ్ అవుట్. 500 ఫైట్. ఈ కాంపౌండ్ లో వాడి పరువు కట్. గుడ్ మార్నింగ్ మిస్ రాణి. గుడ్ మార్నింగ్. ఓ చిన్న అదే ఓ చిన్న విన్నపం. ఏమిటది? మరేం లేదు, అందరి ఆరోగ్యం బాగుండాలని జగజ్జన్ని కామాక్షమ్మకు కానుకలు అర్పించి అర్చన దీపారాధన చేయించి వచ్చాం. ఇదిగో అమ్మవారి పాద పుస్తకం. మరి ప్రసాదం? మా కోతులు తినేశారండి. థ్యాంక్ యూ. కళ్ళ కట్టుకుని మరీ పెట్టుకుంది గురు. రాజా పువ్విస్తే నేను ముద్దే ఇచ్చి వస్తాను. 1000 రూపాయలు. నో మనీ. మరి ఇంకేం కావాలి? ఓడిపోతే బడుద్దాయిలా బట్టలన్నీ విప్పేసి ఈ కాంపౌండ్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాలి. అరిగేలా ఏమిటి, విరిగేలా తిరుగుతాడు మావాడు. నువ్వు పోసాదరా. రాణి 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 మరి మరి యు మేక్ కిస్.
చేసింది మేము, ఒళ్ళు ఉర్లగట్లా ఉడికిపోతుంది మీక. ఇదేదో సామెత చెప్పినట్టుంది గురు. నేను కూడా పెట్టిన సత్యం అది మాత్రం పని కాదా? అవును రాణి, అది కూడా పని. నువ్వు నోరు మూసుకోవాలి. అదంతా మనం కూడా స్నానం చేసుకుంటాం. ఆ? ఇప్పుడు రావడానికి వీల్లేదు, కావాలంటే తర్వాత వెళ్ళండి. నదిలో జాగలేదా? మేడం మేడం ఏమిటండి? ఏమిటి? ఏమైంది? చూడు మేడం, నేను స్నానానికి వెళ్తుంటే వీళ్ళు కోతులా మా వెంట వస్తా ఉంటున్నారు. ఏమిటయ్యా ఏమిటి? మీకు సిగ్గులేదా? ఇదిగో మీకేం భయం లేదు, మీరు ముందు నడవండి, మీ వెనకాల వస్తాగా. పదండి. మేడం, నువ్వు ఎలుగుబంటి కోతులు వినిపిస్తున్నాయి కదా? ఎలుగుబంటి లేదు, ఎలకాయ లేదు, అయినా ఇక్కడికి ఎందుకు వస్తాయి ఎలుగుబంట్లు? నీకేం చేయలేదు, మీరు స్నానం చేయండి. చేయండమ్మా, నువ్వు వెళ్ళు. మరి అంత గట్టిగా కౌగిలించుకోవాలా? నాకు భయం వేస్తుంది. అంత భయంగా ఉంటే నా కౌగిలించుకోక. నిన్ను ఎక్కడ్రా రోజా? లెక్క మర్చిపోయావు గురు. ఈ రోజు రోజా కాదు, సరోజా. అదేరా కేటు. మరి ఎందుకురా ఈ లేటు? మన వాళ్ళు వెళ్ళారు, పట్టుకొస్తుంటారు. ఇక మీరు వెళ్ళండి రా. సరోజా, కాకినాడ కాజాలా ఉన్నాం. పద. వదలండి. వదలరా? నిన్న పట్టడమే కానీ వదలటం మన జాతకంలో లేదే భామ. లే. వెంటనే రిపోర్ట్ చేశాను, సాక్షులు కూడా తీసుకెళ్ళాను. కానీ పోలీసుల వల్ల ఏ న్యాయం జరగలేదు. నా బిడ్డ సగం సత్య ఆసుపత్రిలో ఉంది. తాను బ్రతుకు నాశనం చేసిన ఆ నీచుడు పైలో పచ్చిగా తిరుగుతున్నాడు. నా కడుపు మండిపోతోంది శంభుబాబు. ఆ మంట మీరే ఆర్పాలి, నా పగ మీరే తీర్చాలి బాబు. ఇది పగ సాధించవలసిన సమస్య కాదు, ఒక ఆడపిల్ల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. నిరంజన్. నా పేరు నిరంజన్, శంభు ప్రసాద్ గారి సెక్రటరీని. మేం పనిలో ఉన్నాం, విషయం ఏమిటో విన్నవించుకో. సరోజ విషయం మాట్లాడదామని వచ్చాను. సరోజ, ఇది ఎక్కడిజా ఎప్పటిజా? లిస్టు చెప్పరా లుచ్చ. వనజ, గిరిజ, తనుజ, కలేజ. మరి ఈ జా ఎక్కడిదిరా? గుర్తొచ్చింది గురు, నిన్నటి రాత్రి కేసు సరోజ. ఆ సరోజను మీరు పెళ్లి చేసుకోవడం మంచిదని చెప్పడానికి వచ్చాను. అలా అని అనుభవించిన ప్రతి కేసు మేడలో నువ్వు తాళి కడితే మా నాన్నగారి ఆస్తి మంగళసూత్రాలకే హరించుకుపోయేది. హేరా? బాగా చెప్పు గురు. చూడండి జగన్ గారు, ఇది శంభు ప్రసాద్ గారు చేసిన న్యాయ నిర్ణయం. వారి మాటలు మన్నించడం మీకే మంచిది. లేకపోతే తలగొట్టి మొలేస్తాడా? ఏదో నలుగురు బజార్ రౌడీలు కొట్టినట్టు అనుకుంటాడేమో. ఈ లోకనాథం గారి పైన బెదిరిస్తానంటే. మిస్టర్ జగన్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. శంభు ప్రసాద్ గారిని అవమానిస్తే మీ ప్రాణాలకే ప్రమాదం. ఎంత పొగర్రా నీకు? నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావా రాస్కెల్? శంభు ప్రసాద్ గారి నిర్ణయానికి తిరుగులేదని, సరోజను పెళ్లి చేసుకోవడం తనకే మంచిదని ఆ జగన్కి ఎన్నో విధాలు చెప్పి చూశాను. డబ్బు మదంతో నిర్లక్ష్యంగా మాట్లాడాడు. మందలించబోతే నన్ను అవమానించి పంపించాడు. యు కెన్ గో. హలో, ఏంటి? సరోజ విషయం తాగిందా?
బండి రోడ్డుకి అడ్డంగా పెట్టావు, పడుకోవడానికి వేరే స్థలం దొరకలేదా? ఎవడా నువ్వు? నేనే. మీరా? ఎందుకు అడ్డం పెట్టారు? నీకు బుద్ధి చెప్పాలని. నాకు నువ్వు బుద్ధి చెప్తావా? నేనెవరో తెలుసా? డేయ్, చూస్తున్నారా? కావాలండి మీకు? మీ అయ్యగారు ఉన్నారా? ఇలా కూర్చోండి, లోపలికి వెళ్ళి చెప్పొస్తాను. చెప్పాల్సిన అవసరం లేదు. ఆగండి, లోపలికి వెళ్ళొద్దు. నీకేనండి చెప్పేది. ఏంటది? మిస్టర్ శంభూ ప్రసాద్, జగన్ ఎవరో తెలుసా? నా కొడుకు, ఎల్కే ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ లోకనాథన్ కొడుకు. కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోవడానికి రాలేదు. అయితే నిలబడే చెప్పండి. బలవద్విరోధం వద్దు. పెద్ద పెద్ద మంత్రులు నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఆల్ రైట్ అంటే ఆల్ రైట్. కనుక పంతం వస్తే కోట్లు కోట్లు కుమ్మరించగలను మిస్టర్. కనుక నా దగ్గర జమాజెట్టి లాంటి రౌడీలు ఉన్నారు. కనుక కొడుకును అచ్చోసిన ఆంబోతుల ఊరి మీదకి వదిలేరన్నమాట. ఆంబోతో దున్నపోతు నువ్వు వాడికి ఎందుకు విరగొట్టావు? ప్రతి నేరానికి శిక్ష ఉంటుంది. వాడిని శిక్షించడం ప్రభుత్వం వల్ల, పోలీసు వల్లే కాలేదు. మధ్య నువ్వెవరు? రాష్ట్రానికి మంత్రివా, దేశానికి చక్రవర్తివా? మంచి పనులు చేయడానికి మంత్రి అవ్వాల్సిన అవసరం లేదు. చెడును ఎదిరించడానికి చక్రవర్తి కానక్కర్లేదు. మిస్టర్ లోకనాథం, మీ బ్రతుకులు మీరు బ్రతికినంత కాలం నాకేం అభ్యంతరం లేదు. మీరు గాని మీ కొడుకులు గాని ఇతరుల బ్రతుకుల్లో నిప్పులు చెరగడానికి ప్రయత్నించారో ఆ నిప్పుల్లో మిమ్మల్ని భస్మం చేస్తాను. జాగ్రత్త. మిస్టర్ శంభూ ప్రసాద్, హద్దు మీరుతున్నావు. హద్దు మీరి లోపలికొచ్చింది మీరు. సరే, హద్దు పద్దు లేని ఈ స్వతంత్ర రాజ్యాన్ని ఎన్నేళ్లు ఏళ్తావు నేను చూస్తాను. సుధా, సుధా, రామయ్య, సుధ ఎక్కడ? అదిగో బాబు. ఏమ్మా సుధా, అలిగావా? రామ్మా. నేను మద్రాసు వెళ్ళనన్నయ్యా, ఇక్కడ ఏదో ఒక కాలేజీలో చేరి చదువుకుంటాను. మెడ్రాస్ క్వీన్ మేరీ స్టాండర్డ్ కాలేజ్, అక్కడ చదువుకోవటమే ప్రెస్టేజ్. నా మాట విని. ఎప్పటికప్పుడు ఇలాగే ఏదో ఒకటి చెప్పి బయటలకు పంపించి చదివిదాం. ఈసారి మాత్రం నిన్ను వదిలి నేను వెళ్ళనన్నయ్యా. ఇలా మంకుపట్టు పట్టకూడదమ్మా. చెప్పిన మాట వినాలి. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ నాకు బాగా తెలుసు. నిన్ను చక్కగా చూసుకుంటుంది. చెట్టి తెలియదు కదా. పదమ్మా. సారీ. శంభూ ప్రసాద్ గారు, మీ చెల్లెల చదువు కోసం మా కాలేజీని ప్రత్యేకంగా ఎన్నుకున్నందుకు నేనెంతో గర్విస్తున్నాను. మీ అభిమానానికి కృతజ్ఞుని. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ప్రిన్సిపాల్ గారు, సుధ స్టడీస్ విషయంలో మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. తప్పకుండా. ఎలాగో ఇక్కడ హాస్టల్లోనే ఉంటుంది కనుక ఏ దిగులు లేదు. సుధకి ఏ లోటు రాకుండా నేను స్వయంగా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది. నువ్వు ఏ పూట వెళ్ళిపోతున్నావు అన్నయ్య? లేదమ్మా, ఇక్కడ కొన్ని బిజినెస్ పనులు ఉన్నాయి. అవి చూసుకుని రేపు ఉదయం పెడతాను. నిన్ను వదిలి నేను ఎక్కువ రోజులు ఉండలేనన్నయ్య. ఉండాలమ్మా, ఉండి గొప్ప చదువులు చదువుకోవాలి. అయినా నేను వారం వారం వచ్చి నేను చూసి పెడుతుంటానుగా. ఓకే ఓకే, వస్తాను.
వైభవాన్ని చూడటం కోసం ఇంత తాతగలాడిపోతున్నారు. మీరు మనుషులేనా? శరీరం కప్పుకోవటానికి బట్టలు లేక కోట్లాది నిరుపేదల గుడ్డ పీలికలతో ఒళ్ళు దాచుకుంటుంటే ఉన్న బట్టలను ఓడి తీసుకుని ఊరేగటమేనా మీరు పోషిస్తున్న సంస్కృతి? స్త్రీని తల్లిగా చెల్లిగా మన్నించే ఈ పుణ్యభూమిలో మీలాంటి అల్పులు కూడా పెరిగారు. ఈ సంఘానికి చెడ పురుగులు ఎవరో కాదు, పరాయి నాగరికతకు బానిసలైపోయిన మీలాంటి భ్రష్టులే. అలాంటి చోట డాన్స్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావు? చావు బ్రతుకులున్న మా అమ్మని కాపాడుకోవడానికి, గత్యంతరం లేక మామూలు డాన్స్ చేయడానికి ఒప్పుకున్నాను. అసభ్యంగా చేయమని అడిగితే ఉద్యోగం మానేస్తానన్నాను. కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు వీళ్ళు ఎదురు పట్టు పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రోజు వాళ్ళు ఈ అగాత్యానికి తలపడ్డారు. సమయానికి మీరు వచ్చి నన్ను కాపాడకపోతే బహుశా మా అమ్మ కంటే ముందు నేనే. బాధపడకండి. జన్మకు అర్థం బ్రతుకును వరించటం, సావును ఆహ్వానించటం కాదు. రండి. అమ్మా అమ్మా అమ్మా, ఒకసారి కళ్ళు తెరిచి చూడు. ఈయన శంభు ప్రసాద్. నన్ను ఎంతో ఆపద నుంచి కాపాడారమ్మా. ఇదండి అమ్మ పరిస్థితి. ఏమిటి చూస్తున్నారు? ఈ ఫోటో మా నాన్నగారిది. 5 ఏళ్ల క్రితం చనిపోయారు. ఆయన పేరు ధర్మయ్య కదూ? నీ పేరు శోభాదేవి కదూ? అవును. ఇవన్నీ మీకెలా తెలుసా? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. రేపు ఉదయం మీ అమ్మగారిని చూడటానికి పెద్ద డాక్టర్ని తీసుకొస్తాను. ఐఎమ్ వెరీ సారీ సార్. చిన్నతనంలో జీవితంతో ఒంటరిగా పోరాడుతున్నప్పుడు మీరెంతో సాయపడ్డారు. మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను ధర్మయ్య గారు. రా శోభ. రామయ్య, రామయ్య, వస్తున్నా బాబు. ఈ అమ్మాయి శోభ. నేను చెప్తుండేవాడిని ధర్మయ్య గారని, ఆయన కూతురు. మీరు ఎన్నోసార్లు వెతికించారే, ఆ ధర్మయ్య గారేనా బాబు? అవును. ఆయన 5 ఏళ్ల క్రితమే చనిపోయారట. ఇప్పుడు ఈ అమ్మాయి తల్లి కూడా చనిపోయింది. ఇక శోభ మన ఇంట్లోనే ఉంటుంది. లోపలికి తీసుకెళ్ళి. ఇక్కడ నీకే లోటు ఉండదమ్మా. మా శంభుబాబు అంటే కొండంత అండ. రామ్మా. కాఫీ